ఇక్కడంతా మీ అందరికి క్లారిటీ అయితే వచ్చింది. మాల్ సార్ మళ్ళీ ఇప్పుడు ఇది ఎస్ఎస్ఎల్ అనేది ఎవరిస్తారు సార్? ఎస్ఎస్ఎల్ అనేది ఎవరిస్తారు సార్? వన్ బై వన్ ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సార్ సెక్యూరిటీ అనేది ఎస్ఎస్ఎల్ అన్నారు. సెక్యూరిటీ అనేది ఎస్ఎస్ఎల్ అన్నారు. మళ్ళీ ఎస్ఎస్ఎల్ కావాలంటే ఎట్లా సార్ అంటే మనకు లెట్స్ ఎన్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది. CRYPT లెట్స్ ఎన్క్రిప్ట్ అని చెప్పేసి ఒకటి ఇస్తుంది అనమాట. ఇట్స్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ మీకు వర్డ్ ప్రెస్ లో స్టార్టింగ్ లో చెప్పాను అనమాట. ఇది వచ్చినప్పటి నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్ కి ఫ్రీగా ఎస్ఎస్ఎల్ ఇవ్వడం జరిగింది. మెయిన్ వెబ్సైట్ కావచ్చు, సబ్ డొమైన్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. దట్ ఆల్ విల్ బి కన్సెంటర్ లెట్స్ ఎన్క్రిప్ట్. మళ్ళీ ఇదేమన్నా నేను నేర్చుకోవాలా సార్ అంటే అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే హోస్టింగ్ అనేది తీసుకుంటావో ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. నువ్వు గోడాడీ తీసుకుంటే గోడాడీ వాళ్ళు పెడతారు. ఒకప్పుడు దీన్ని హిడెన్ చేస్తుండే అనమాట. ఇప్పుడు మొత్తం పబ్లిక్ డొమైన్ అయిపోయింది కాబట్టి అందరూ షోకేస్ అనేది చేసుకుంటున్నారు. ఆన్సర్ ఇస్ సింపుల్. లెట్స్ ఎన్క్రిప్ట్ ఉంది కాబట్టి మనకు ఫ్రీ ఎస్ఎస్ఎల్ అనేది వస్తుంది. లెట్స్ ఎన్క్రిప్ట్ లేదనుకోండి ఎవ్వడు ఇవ్వడు అనమాట. ఒకటి ఫ్రీగా ఇచ్చిందంటే కాంపిటీటర్స్ తగ్గి ఇంకొంచెం బెటర్ సర్వీస్ ఇవ్వడానికి తక్కువ ప్రైస్ కి వాళ్ళు మార్కెట్ ని కండిషన్ ని స్టేబిలైజ్ చేయడానికి చేస్తుంటారు. లేదంటే మొత్తం బిజినెస్ అంతా ఒకరికే పోతుంది. కాబట్టి వాళ్ళు తగ్గుతారు, వీళ్ళు తగ్గుతారు. మళ్ళీ లెట్స్ ఎన్క్రిప్ట్ కి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు సార్ అంటే మళ్ళీ పెద్ద కంపెనీస్ ఇస్తాయి అనమాట. చూడండి, when I come here, just type in Google let's encrypt ENCRYPT. మీరు ఏమైనా చేయాలా సార్? అవసరం లేదు. ఇంతకు మించి కూడా ఉందన్నమాట. లెట్స్ ఎన్క్రిప్ట్ ఇంతకు మించి కూడా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈస్ అ కాన్సెప్ట్. ఓకేనా, దిస్ ఈస్ అ కాన్సెప్ట్. 2000 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే స్టాటిస్టిక్స్ యూ కాంట్ ఇమాజిన్ అన్నమాట. ఎంత ఉంది సార్? ఒక్కసారి చూడండి. ఇక్కడ ఫోటో ఒకటి వస్తుంది కదా, లెట్స్ ఎన్క్రిప్ట్ గ్రోత్ ఫుల్లీ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్స్ యాక్టివ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే 490 మిలియన్ డొమైన్స్ ఉన్నాయి. 490 మిలియన్ యాక్టివ్ డొమైన్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్స్ వచ్చేసి 4.412 మిలియన్ సర్టిఫికేట్స్ ఇష్యూ అనేది చేసింది అనమాట. తర్వాత రిజిస్టర్డ్ డొమైన్ యాక్టివ్ వచ్చేసి అంటే నేను డొమైన్స్ అనేది యాక్టివ్ లో చూసుకుంటే 139 మిలియన్ డొమైన్స్ ఉన్నాయి అనమాట. ఇలా పెట్టుకుంటా పోతే మోర్ స్టాట్స్ అనేది ఉంటుంది అనమాట. సో మేజర్ స్పాన్సర్స్ అండ్ ఫండర్స్ ఎవరు? క్రోమ్ అంటే గూగుల్, AWS అంటే అమెజాన్, తర్వాత మోజిల్లా, ఫైరీఫాక్స్, సిస్కో, EFF, OVH క్లౌడ్, ఐడెన్ బర్సు. సో ఎవరెవరు ఉన్నారో మొత్తం పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని దీనికి సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇది ఇవ్వడం ద్వారానే మనము ఫ్రీగా ఎస్ఎస్ఎల్ తీసుకుంటున్నాం అనమాట. సార్ ఇంతకు మించి ఇంకొంచెం నాకు బెటర్ సెక్యూరిటీ కావాలనుకోండి, యూ క్యాన్ గో ఫర్ వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్ అనమాట. వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్ ఇది అడిషనల్ అనమాట. అంటే ఇది ఇంకొంచెం బెటర్ టెక్నాలజీ వాడతాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను ఇంటికి తాళం వేయాలంటే 100 రూపాయలు తాళం వేసినా బాగుంటుంది. అది ఒక బ్యాంకుకి తాళం వేయాలంటే ఎలా ఉండాలి సార్? అలాంటి సర్టిఫికెట్ అన్నమాట. అలాంటి సర్టిఫికెట్. మా ఇంటికి తాళం వేస్తా, షాప్కి తాళం వేస్తా, కానీ బ్యాంకుకి తాళం వేయాలంటే ఎట్లా? బయట వేస్తాడు, లోపల వేస్తాడు, ఇంకొంచెం ఎక్కువ సెక్యూరిటీ అనేది ఉంటుంది. మళ్ళీ అలాంటి సెక్యూరిటీనే మనం ఏమంటాం తెలుసా? యు ఆర్ గోయింగ్ టు కాల్డ్ యాజ్ ఏ ఏమంటాము? వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్ అంటాం. ఇది ఒకసారి ప్రైజింగ్ చూడండి. ఇది ఒక ప్రైజ్ చూడు, గోడాడీ చూడు, SSL.com చూడు, గో గెట్ ఎస్ఎస్ఎల్ చూడు. తర్వాత నాకు నచ్చింది ఏంటి తెలుసా? బిగ్ రాక్ అనమాట. బిగ్ రాక్ అనేది ఓపెన్ చేయండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ చాయిస్ అనమాట. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ బై కొమడో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, లేకపోతే మీరు వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ డిజిసెట్ ఎస్ఎస్ఎల్, కొమోడో ఎస్ఎస్ఎల్ అనేది ఉంటుంది, వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్ అనేది ఉంటుంది. ఇది ఎంత అంటున్నారు సార్? 12 3 36, అంటే దగ్గర దగ్గర 5000 పర్ యానం అనమాట. అంతే కదా సార్? 2 years కి తీసుకుంటే కొంచెం తగ్గొచ్చు, పెరగొచ్చు. సో నేను ఇక్కడ 1 year ప్రైజింగ్ అనేది తీసుకున్నా. అంతే కదా సార్? 5000 పర్ యానం అవుతుంది. అంతే. ఏమి ఇస్తాడు? డొమైన్ వాలిడేషన్ ఇస్తాడు, అన్లిమిటెడ్ సబ్ డొమైన్ వస్తుంది. నువ్వు యాప్ కి వాడుకో, దేనికని వాడుకో, నాకు సంబంధం లేదు. నీకు 2 days ఇస్తాడు. ఒకవేళ నీ వెబ్సైట్ బాగుండి నీ వెబ్సైట్ కి ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా, ఏదైనా అటాక్ అయినా, యు ఆర్ గోయింగ్ టు గెట్ 10,000 వారంటీ లెవెల్. ఇన్సూరెన్స్ లో కూడా ఈ లెవెల్ ఉండదు సార్. ఇన్సూరెన్స్ లో కూడా ఈ లెవెల్ ఉండదు. ఓకేనా? నువ్వు కడుతుంది 5,000, నీకు ఇస్తుంది ఎంత సార్? $1000 అంటే ఎంత తెలుసా? $1000 అంటే అప్రాక్సిమేట్లీ 85,000 అనుకుందాం. ఓకేనా? ఈడెంత ఇస్తుంది తెలుసా? నువ్వు 5,000 కడితే నీకు 8.5 లక్షల ప్రాఫిట్ ఇస్తుంది అన్నమాట. ఓకేనా? ఎందుకు సార్? ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకవేళ నువ్వు వైల్డ్ కార్డ్ డిజిసెట్ వాళ్ళకి వెళ్ళేసి వెన్ ఐ కమ్ హియర్ యూ విల్ బి షాక్డ్ అనమాట. ప్రైసెస్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ వైల్డ్ కార్డ్ అని చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. సో వెన్ ఐ కమ్ హియర్, జస్ట్ ఎ మినిట్, హౌ టు బై అని చెప్పి క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. చూస్ ఫ్రమ్ సెక్యూర్ సైట్ ప్రో, సెక్యూర్ సైట్, డిజిసెట్ బేసిక్. వెన్ ఐ కమ్ అండ్ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఆడ ఏమి ఇస్తుండో సార్ చూడండి, $99 పర్ మంత్ ఆర్ స్టాండర్డ్ డొమైన్ అనేది ఇస్తుండో. సో బిగ్ రాక్ ఇస్ అ చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఈస్ గోయింగ్ టు హ్యాండిల్. ఈడేమి ఇస్తున్నాడు తెలుసా? 12 month ఆటో రైనింగ్ సబ్స్క్రిప్షన్, 1200 euros అని చెప్పేసి ఇది పెట్టండు. బ్రాండ్ ప్రొటెక్షన్, బ్లాక్ లిస్ట్ చెక్, డిజిసెట్ స్మార్ట్ సీల్, అన్లిమిటెడ్ సర్వర్ లైసెన్సింగ్, వల్నరబిలిటీ స్కాన్స్, సిటీ లాక్ మానిటరింగ్, PCI స్కానింగ్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా? ఒకవేళ నేను గోడాడీకి వచ్చాను అనుకోండి,
ఈస్ గోయింగ్ టు చార్జ్ అప్రాక్సిమేట్లీ అన్లిమిటెడ్ సబ్ డొమైన్స్ బిగ్ సేవింగ్స్ ఫర్ యూ అని చెప్పేసి 13,000 రూపాయలకి ఇస్తుండు. కానీ ఇది ఎప్పుడు వెన్ గో ఫర్ 3 years అన్నమాట. నువ్వు 3 years కి పోతే ఇంత ఇస్తుండు. ఒకవేళ నువ్వు 1 year చేసుకోవాలంటే నీకు మనము 25,000 పెట్టాలి. సో నువ్వు 25,000 పెట్టి క్లోజ్ చేస్తావా, బిగ్ రాక్ వచ్చి 5,000 క్లోజ్ చేస్తావు అంటే యూ కెన్ గో ఫర్ బిగ్ రాక్ అనమాట. వన్ ఆఫ్ ద చీప్ అండ్ బెస్ట్. నేను కారోమాన్ కి చెప్పాను, దే ఆర్ యూజింగ్ దట్. ఇంకా మార్కెట్ మస్తు మందికి చెప్పాను సార్. అర్థమైందా సార్ ఇది? సార్ ఇది అర్థమైందా? ఇంకొంచెం బెటర్. నా ఇంటికి తాళం ఉంది సార్, 1000 రూపాయలు పెట్టేసుకున్నా, కానీ బ్యాంకు కేసే తాళం ఉంటుంది కదా, అలాంటి తాళం అనమాట. సెక్యూరిటీనే డీకోడ్ చేయడానికి ఇంకొంచెం బెటర్ ప్రొటెక్షన్ అనమాట. ఓకేనా? డన్. తర్వాత ఇంకొక కంపెనీ చూసినా కానీ మీకు అర్థమైపోతుంది, ఇంకొక కంపెనీ చూసినా కానీ అయిపోతుంది. ఇదేమంటుండు, ఆటోమేటివ్ సర్టిఫికేట్ విత్ యాక్మి చోటు. సరే ఇది వద్దులేండి. ఇక్కడ గో గెట్ ఏ వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ 1 year $90 per annum అంటే ఎంత? దగ్గర ఎంత సార్? 9 8 7,500 అవుతుంది. కానీ బిగ్ రాక్ ఉంది చీప్ అండ్ బెస్ట్ అనమాట. వైల్డ్ కార్డ్ కావాలంటే జస్ట్ గో అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ బిగ్ రాక్. అల్టిమేట్ సార్, ఇంకొద్దు వేరేది వద్దు. ఇంకా మస్తుగానే మార్కెట్ లో టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇంకొంచెం బెటర్ ప్రొటెక్షన్ కోసం యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఒకవేళ బ్రేక్ చేస్తే నీకు $10,000 బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ఎస్ఎస్ఎల్ అనమాట. ఓకేనా? లెట్స్ ఎన్క్రిప్ట్ అని తీసుకోవచ్చు. బియాండ్ ద సెక్యూరిటీ కావాలంటే, బియాండ్ ద పర్సనల్ సెక్యూరిటీ కావాలంటే, పర్సనల్ అంటే మీకు అర్థం కావడానికి రాస్తున్నాను, SECURIT సెక్యూరిటీ కావాలంటే యూ కెన్ గో ఫర్ వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్. వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ఎల్ అనమాట. దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ యాప్స్ ప్లస్ డొమైన్స్ ప్లస్ సబ్ డొమైన్స్ అనమాట. నువ్వు ఒక్క లైసెన్స్ మీద తీసుకున్నావు అనుకో, అంటే subbu.com AIPDMA.in ద్వారా తీసుకున్నావు అనుకో, నీకు సబ్ డొమైన్స్ ఉన్నా, దాని లోపల 1000 డొమైన్స్ ఉన్నా, 1,00,000 డొమైన్స్ ఉన్నా, నీకు 10 రకాల యాప్స్ ఉన్నా దాని మీద, అంటే సేమ్ దానికి ఆ వెబ్సైట్ కి లింక్ అయింది అనుకోండి, అన్నిటికీ ఇది అనేది వాలిడేషన్ చేస్తుంది. నీకు ఇంకా హైయెస్ట్ ప్రొటెక్షన్ కావాలనుకో, ఇంకొంచెం హైయెస్ట్ సెక్యూరిటీ లేయర్ తీసుకుంటా అనమాట. దట్ ఈస్ సింపుల్. సార్ మళ్ళీ స్పీడ్ అనేది ఏంది సార్? ఈ స్పీడ్ అనేది నువ్వు తెలుసుకోవాలంటే క్యాచీ కూడా నీకు అర్థం కావాలి. ఈ స్పీడ్ 1% తక్కువ ఉంటే ఏమవుతుంది సార్? ఇంతకు ముందు అన్నాను కదా, ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈజ్ 1% స్లో ఇన్ రియల్ టైం. సార్ ఇది ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను, కానీ ఇదంతా ఏంటంటే డెఫినేషన్ తెలియకపోతే సబ్జెక్ట్ రాదు. ఆ డెఫినేషన్ ని చాలా సింప్లిఫైడ్ చేసి మీకు చెప్తున్నాను. ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ 1% స్లో ఇన్ రియల్ టైమ్ in e-commerce, ECOMMERS, e-commerce, you are going to see 7% లాస్ అన్నమాట. ఇది నేను చెప్పింది కాదు సార్, ఇండస్ట్రీ ఒక స్టాండర్డ్ చెప్తున్నాను. when I come and check here, so what if website is slow for 1%, what is revenue, REVNU, revenue problem. సో మీకు కావాల్సిన ఫార్మేట్ అనే పెట్టినా, ఇలా కొట్టేసరికి ఏమైంది తెలుసా? సో మీకు బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. 1% increase in website sales or convey 1% increase in load time can significantly impact revenue. Studies show that even minor delays can lead a customer abandonment. అంటే కొనకుండా బయటికి వెళ్ళిపోతాడు, పెట్టుకుంటాడు కానీ కొనడు అనమాట. సో ఎంత పర్సెంట్ అంటున్నాడు సార్ అనేది చూద్దాం. ఇక్కడ మంచి కంటెంట్ ఉంటుంది, గూగుల్ వాళ్ళే రాశారనమాట. జస్ట్ ఏ మినిట్, ఐ విల్ షోకేస్. సో 26 June, జస్ట్ ఏ మినిట్, వీ హ్యావ్ ఏ ఆర్టికల్. గూగుల్ ఆర్టికల్ కూడా ఒకటి ఉంటుంది, గూగుల్ కమ్యూనిటీలో ఉంటుంది సార్, నాకు సరిగ్గా స్ట్రైక్ అవడం లేదు. సో ఈస్ గోయింగ్ టు చూద్దాం ఇక్కడ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి. సార్ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? 1 second అంటే ఇది లేటెస్ట్ రిపోర్ట్, నాకు తెలిసిన రిపోర్ట్ వేరు, ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఎప్పుడు ఇచ్చారు సార్? June 26, 2025 ఇచ్చారు. ఈ June 26, 2025 ఏమంటున్నాడు? 1 second delay in mobile load time can drop conversion rates by 20%. బౌన్స్ రేట్స్ ఇంక్రీజ్ బై 32% when load time goes from 1 second to 3 seconds. అంటే ఇలా కొడితే ఇలా స్పీడ్ గా లోడ్ కావాలన్నమాట. ఓకేనా? ఉన్నాయి ఇక్కడ. సో లెట్స్ సే యువర్ ఆన్లైన్ జనరేట్స్ 1 lakh మంత్లీ విజిటర్స్ విత్ 2% ఆఫ్ కన్వర్షన్ రేట్ అండ్ యావరేజ్ ఆర్డర్ వాల్యూస్ $60. మంత్లీ రెవెన్యూ 2,000 సేల్స్ $60, 1.2 అన్నమాట. ఒకవేళ నీకు పేజ్ లోడ్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ 15% అయితే నీకు పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. న్యూ మంత్లీ రెవెన్యూ ఇంత ఉంటుంది, ఒకవేళ తగ్గింది అనుకో పోతుంది అన్నట్టు ఇక్కడ ఉందన్నమాట. యూ కెన్ చెక్ ఇట్, చాలా ఉన్నాయి. ఐ విల్ షోకేస్ ద డాక్యుమెంట్స్ ఆల్సో. ఒక్క నిమిషం. గూగుల్ కమ్యూనిటీ ఆన్సర్ ఉంటుంది సార్ ఒకటి, జస్ట్ ఏ మినిట్. ఇదేనా? టెక్ విషయస్ కాదు, ఇది కాదు. ఐ విల్ గో ఫర్ బ్రౌజర్ స్టాక్, వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట ఇది కూడా. సో నేను మీకు చెప్పాలి కదా. యా ఇక్కడ ఉంది సార్ నాకు కావాల్సింది. 1 second delay in a page response can result in 70% reduction in conversions. అంటే నీ ప్రాఫిట్ పోతుందని అర్థం.
సో ఇది మనకు నీల్ పటేల్ ఆడిచ్చాడు. నీల్ పటేల్ ఏమో గూగుల్ కమ్యూనిటీ నుంచి ఒకటి వచ్చింది సార్. ఇది కొంచెం లూప్ లో ఉంటుంది, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకేనా? సో ఎవరిని రిఫర్ చేస్తాను సార్, నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే, సో నీల్ పటేల్ అనే బ్లాగ్స్ సూపర్ గా చదివినాను సార్. ఓకేనా? ఐ విల్ షోకేస్ ద రిజల్ట్స్. ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి బ్లాగ్స్ ని ఫాలో కావాలి కూడా మీకు చాలా డీటెయిల్ గా చెప్తాను. జస్ట్ ఏ మినిట్, ఇక్కడ నాకు గూగుల్ ఒక లింక్ ఇస్తుంది సార్. ఓకే, లేకపోతే ఐ విల్ షోకేస్ లేటర్. సరే, ఈ టైంలో ఎందుకు సార్, విల్ డిస్కస్ లేటర్. ఓకేనా? విల్ డిస్కస్ లేటర్, నథింగ్ టు వరీ. సో మీకైతే అర్థమైంది అంటే వెబ్సైట్ అనేది సూపర్ ఫాస్ట్ గా ఉండాలి. సూపర్ ఫాస్ట్ లేకపోయినా కానీ ఫాస్ట్ పెట్టుకో, ఫాస్ట్ కూడా లేకపోతే గుడ్ అని పెట్టుకో, గుడ్ కూడా లేకపోతే బెటర్ పెట్టుకో, బెటర్ కూడా లేకపోతే మినిమం అన్న మెయింటైన్ చేయనేది అంటుంది. ఎందుకంటే బ్యాంకు అట్లనే ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్స్ అట్లనే ఉంటుంది, ఏఐ టూల్స్ అట్లనే ఉంటుంది. ఏది చూసుకున్నా కానీ దానికి ఒక టైం అనేది ఉంటుంది అనమాట. సూపర్ ఫాస్ట్ లేదు, ఫాస్ట్ పెట్టుకో, ఫాస్ట్ లేదు గుడ్ లో పెట్టుకో, గుడ్ లో లేదు బెటర్ గా పెట్టుకో, బెటర్ లో లేదు కొంచెం క్వాలిటీగా పెట్టుకో, క్వాలిటీ లేదు ఇంకొంచెం మంచిగా పెట్టుకో అని చెప్తున్నాను అనమాట. అంతే తప్ప నువ్వు మొత్తం జీరో చేయాలని కాదు, 100% అయ్యి ఉండాలని కాదు, ఎలా చేయాలో చెప్తాను అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ కెనానికల్ అంటే ఏంది సార్ అంటే, చెప్పాను కదా, కెనానికల్ అంటే ఏంది సార్ చెప్తారు ఎవరన్నా? సార్ కెనానికల్ చెప్తారు ఎవరన్నా? ఏదో చెప్పాను కదా కెనానికల్, ఏదో ఆధార్ కార్డు పాన్ కార్డ్ అన్నాను, గుర్తుందా సార్? యా, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇది అర్థం కావాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ. సో గూగుల్కి ఏమవుతుంది తెలుసా, గూగుల్కి abc.com డిఫరెంట్, abc.com డిఫరెంట్, గూగుల్కి www.abc.com డిఫరెంట్, abc.com డిఫరెంట్, గూగుల్కి https://abc.com డిఫరెంట్, గూగుల్కి https://www.abc.com అనేది డిఫరెంట్. సో సుబ్రహ్మణ్యం నా పేరే, మణి నా పేరే, సుబ్బు సుభాష్ నా పేరే, సుబ్రహ్మణ్యం మణి నా పేరే, ఓ ఇంటి పేరు పెట్టింది మాత్రం సుబ్రహ్మణ్యం కరెక్ట్ గానే పెట్టారు. సో పిలిచే వాళ్ళు డిఫరెంట్ గా పిలుస్తారు, కానీ గూగుల్ కి ఏమర్థమవుతుంది, దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, ప్రోటోకాల్ వేరు, దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, ప్రోటోకాల్ వేరు, దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్, ఇది కూడా డిఫరెంట్. కాబట్టి గూగుల్ కి ఏం చెప్తున్నాను, దిస్ ఈస్ మై ఫైనల్ యూఆర్ఎల్ అని చెప్పేసి చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దే ఆర్ గోయింగ్ టు గివ్ దిస్ వన్ అన్నమాట, కొంతమంది ఇది ఇస్తారన్నమాట. దే విల్ చూస్ థర్డ్ ఆర్ ఫోర్త్. మార్కెట్ మొత్తం ఫాలో అయ్యేది ఇది సార్, మార్కెట్ మొత్తం ఫాలో అయ్యేది https://www.abc.com. SEO పరంగా నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వర్డ్ ప్రెస్ మొత్తం ఇది ఫాలో అవుతుంది. వర్డ్ ప్రెస్ విల్ ఫాలో దిస్ వన్, కొన్ని మెజారిటీ ఆఫ్ ద వెబ్సైట్స్ విల్ ఫాలో దిస్ వన్ అనమాట. ఓకేనా? ఆన్సర్ ఇస్ సింపుల్. మళ్ళీ ఎలా చేయాలి సార్, యూ మస్ట్ ఫిక్స్ ద యూఆర్ఎల్ అనమాట. కెనానికల్ ట్యాగ్ అనేది ఉంటుంది, విల్ షోకేస్ లవ్, ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు, నథింగ్ టు వరీ. తర్వాత robots.txt. ఈ robots.txt లో ఏముంటుంది సార్ అంటే ఒక టెక్స్ట్ ఫైల్ అన్నమాట. నోట్ ప్యాడ్ ఫైల్ ఉంటుంది కదా, ఇట్స్ ఏ టెక్స్ట్ ఫైల్ అన్నమాట, ఇట్స్ ఏ టెక్స్ట్ ఫైల్ అన్నమాట. ఈ టెక్స్ట్ ఫైల్ ఏముంటుంది తెలుసా, స్టార్ ఉంటుంది. స్టార్ అంటే ఏంది, ఆల్ పర్మిషన్స్ అన్నమాట. స్టార్ అంటే ఏంది, నువ్వు స్టార్ రాబాయ్ అంటాం అంటే నువ్వు సూపర్ అంటాం అంటే ఆల్ పర్మిషన్స్ అంటాం అన్నమాట. స్టార్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అలో అనేది ఉంటుంది, అంటే స్టార్ పెట్టాలంటే నేను అందరికి పర్మిషన్ ఇస్తున్నా. తర్వాత డిస్అలో ఉంటుంది, DISALLOW, డిస్అలో ఉంటుంది అనమాట. అంతే. robots.txt ఫైల్ ఏముంటుంది సార్ అంటే టెక్స్ట్ ఫైల్ కంటెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద సెర్చ్ బోర్డ్స్ అనేది ఉంటుంది, సెర్చ్ ఇంజన్ బోర్డ్స్ ఉంటుంది. సో నేను గూగుల్ లాగా సెర్చ్ ఇంజన్ బోర్డ్స్ మార్కెట్ లో కొన్ని వేల కొద్ది ఉన్నాయి, అన్ని నాకు గుర్తుండవు కాబట్టి అలో ఆల్ అని చెప్పేసి రాసనమాట, స్టార్ అలో అని చెప్పేసి రాసేస్తాను. అలో స్టార్ అని చెప్తే ఆ వెబ్సైట్ లో లోపలికి వెళ్ళేసి మొత్తం పెట్టుకుంటా. సార్ ఆ వెబ్సైట్ లోపల నాకు ఒక కాన్ఫిడెన్షియల్ యూఆర్ఎల్ ఉంది, అది ఇండెక్స్ కావద్దు అంటే నువ్వు దాన్ని స్కాన్ చేయొద్దని చెప్తున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తాను, దిశలో యూఆర్ఎల్ అని చెప్పేసి ఇచ్చేస్తాను, అది అయిపోతుంది. ప్రాక్టికల్ గా చూపిస్తాను, మంచి మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను, జస్ట్ హోల్డ్ ఆన్. మళ్ళీ సైట్ మ్యాప్ అంటే ఏంటి సార్, ఇట్స్ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఇట్స్ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్, STRUCTUR. ఇట్స్ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్ అనమాట. కంటైన్స్ every URL of the page, every URL of the page in a structured format, STRUCTUR, structured format and contains ఏముంటుంది తెలుసా, అండ్ కంటైన్స్ టైమ్ స్టాంప్స్ అనమాట. టైమ్ STAMPS స్టాంప్స్ అంటే అది ఎప్పుడు అప్డేట్ చేశారు, అప్డేట్ ఎప్పుడు చేశారు, పబ్లిష్ ఎప్పుడు చేశారు, అప్డేట్ ఎప్పుడు చేశారు, పబ్లిష్ ఎప్పుడు చేశారు, పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేశారు. సో ఇది మొత్తం అర్థమవుతుంది. ఇది మీకు బెస్ట్ గా చెప్పాలంటే PUBLISH పబ్లిష్, ఇది బెస్ట్ గా చెప్పాలంటే కానీ ఫాలో వికీపీడియా అనమాట. వికీపీడియాలో ఏమైంది, జస్ట్ తప్పుగా అనుకోకండి సార్, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. తెలంగాణ రాకముందు ఏముండే, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏమని ఉండే సార్ అంటే హైదరాబాద్ అని చెప్పేసి ఉండే.
ఇప్పుడు ఏముంది సార్, ఒక్కసారి సెర్చ్ చేయండి. అంటే హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ ఉండే, హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండే, హైదరాబాద్ ఇస్ ద కంబైన్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఉండే అనమాట. అంటే ఇది ఎవరు అప్డేట్ చేశారు సార్? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం హైదరాబాద్ హిస్టరీ మొత్తం అంతే. తెలంగాణ ఉన్నప్పుడు ఒకలాగా, తెలంగాణ రాకముందు ఒకలాగా, తెలంగాణ ఉన్నప్పుడు కూడా ఒకలాగా. ఇప్పుడు కూడా కమిటెడ్ అందరు మంచిగానే ఉన్నాం. కానీ ఇది ఎలా అప్డేట్ అవుతుంది సార్? గూగుల్ కి ఎలా తెలుస్తుంది సార్? హౌ దే హావ్ అప్డేటెడ్ ఆ డేటా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ లో వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేశారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. దట్ విల్ కంటైన్స్ ద టైమ్ స్టాంప్స్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఫీచర్. చాలా చాలా కేసెస్ లో మీరు ఏమవుతుందంటే తక్కువ టైంలో వైరల్ అనేది అవుతుంది. ఎలా వైరల్ అవుతుంది సార్? టైం తగ్గట్టు వైరల్ అవుతుంది. ఒక వీడియో ఉంది, ఇప్పుడే పబ్లిష్ చేశారు, విత్ ఇన్ 1 hour లో 1 million 10 millions 1 crore వ్యూస్ వచ్చాయి. ఇంకొక వీడియో ఉంది 10 days అయినా కానీ 1 million రాలేదు. మళ్ళీ ఎలా కంపేర్ చేస్తున్నారు సార్ అంటే బికాస్ ఆఫ్ ద టైం, ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అదంతా ఎలా తెలిసింది సార్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. సో దట్ విల్ హ్యావ్ ఎ సెన్స్ అనమాట. సో రియల్ టైమ్ లో మీరు ఏ కంట్రీకి పనిచేస్తే ఆ కంట్రీకి తగ్గట్టు సెట్టింగ్స్ లో టైం అనేది ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి. నాకు ఇండియా ప్రాజెక్ట్ వస్తే ఇండియా టైమింగ్ సెట్ చేసుకోవాలి, యూకే వస్తే యూకే, కెనడా వస్తే కెనడా, చైనా వస్తే చైనా, పీకే వస్తే పీకే, ఇంకేది ఉంటే ఆ కంట్రీకి తగ్గట్టు సెట్ చేసుకుంటే ప్రాపర్ గా ఇండెక్సింగ్ అనేది చేసుకుంటుంది. ఎప్పుడైతే ప్రాపర్ ఇండెక్సింగ్ అవుతుందో మీకు ప్రాపర్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా? దట్స్ ఇట్. మళ్ళీ